హాయ్ 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 అందరికి హాయ్. SSMB29 మూవీ నుంచి అయితే ఒక సీన్ అయితే లీక్ అయిపోయింది. అది లీక్ అయిన తర్వాత నుంచి అయితే ఫుల్ వైరల్ అయితే అయిపోయింది. కాకపోతే చాలా మందికి కొంచెం డౌట్ అయితే ఉంది, అది మూవీకి సంబంధించిందేనా లేదంటే ఏదైనా యాడ్కి సంబంధించిన వీడియోనా అనేది అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంది. అదైతే మూవీకి సంబంధించిందే వీడియో అయితే. ఆ వీడియో అయితే కారు లోపల నుంచో లేదంటే ఏదైనా జేసీపీ అలాంటి దాని లోపల నుంచో తీయడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే ఓకే, ఇంతవరకు అయితే ఓకే. అది ఎలాగో లీక్ అయిపోయింది, అదంతా ఓకే, మామూలు అయిపోయింది. ఆడికి ఫుల్ వైరల్ కూడా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకి లీక్ అయితే అయింది కదా, దాని గురించి చాలా మంది అయితే మాట్లాడుకునే విషయం ఏంటంటే కొంచెం వీడియోతో చాలా మంది స్టోరీ కూడా చెప్పేస్తాండ్రు. అదిగాక స్టోరీ కూడా లీక్ అయింది అనేది అయితే ఒకటి నడుస్తుంది. లీక్ అయిపోయిందని చాలా మంది అయితే చెప్పుకొని వస్తాండ్రు. అదైతే ఏది నిజం కాదు, అలా చెప్పడం కూడా తప్పు. అసలు స్టోరీ అనేది ఏం లీక్ కాదు, ఆ చిన్న వీడియోతో ఏమైతే కాదు. అంత పెద్ద సినిమాకి అది ఒక సీన్ మాత్రమే. అలాంటిది స్టోరీ మొత్తం గెస్ట్ చేయడం అంటే చాలా కష్టం, అసలు గెస్ట్ చేయలేరు ఎవరు. అలాంటిది దాని గురించి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. స్టోరీ అంతా ఇదే, మొత్తం స్టోరీ కూడా లీక్ అయిపోయింది అని చెప్పి. అదైతే ఏం నిజం కాదు, అసలు నిజమే లేదు దాంట్లో. ఏమైనా కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి చిన్న లీక్ కూడా రాదు. మరి ఎలా లీక్ అయిందో మనకైతే తెలీదు. ఇదనే కాదు, కొన్ని రోజుల ముందే మనకి జిమ్ వీడియో కూడా ఒకటి అయితే లీక్ అయింది. అది కూడా ఫుల్ వైరల్ అయిపోయినది. దాని తర్వాత ఎయిర్పోర్ట్ లోని ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అయితే అయిపోయినాయి. మళ్ళా ఇప్పుడు అది అలా ఉండగానే ఇప్పుడు ఈ వీడియో అయితే ఫుల్ వైరల్ అయిపోతుంది. చాలా భారీ బడ్జెట్ తో తీసే సినిమా అది. అదిగాక చాలా ఆశలు అంచనాలు అయితే ఉన్నాయి ఆ సినిమాకి. ఏమైనా కానీ రాజమౌళి గారు అయితే ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదనే నా ఒపీనియన్. మీరు ఇది మొత్తం విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.